దీంతో వచ్చే నెల 6న భారీ ఉగ్రదాడులకు పాల్పడ్డాడని పన్నాగం పన్నారా? దర్యాప్తు సంస్థలకు దొరికిన పక్కా ఆధారాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. హర్యానాలోని ఫరీదాబాద్లో భారీ పేలుడు పదార్థాల లభ్యమయ్యాక డాక్టర్ షహీన్ సయీద్, డాక్టర్ గనయిలను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసింది. అదే రోజు ఎర్రకోట సమీపంలో కారు పేలుడు జరగడంతో ఈ రెండింటిపై జరుగుతున్న విచారణలో నిర్ఘాంతపరిచే అంశాలు వెలుగు చూస్తున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే నేను చేసింది తప్పైతే ఆమోదించిన వారిది తప్పేగా, నెయ్యి టెండర్ నిబంధనల మార్పుపై అప్పటి చైర్మన్ ఈవో కూడా సంతకాలు చేశారు. సిట్ విచారణలో తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఈవో ధర్మారెడ్డి రెండో రోజు 7.5 గంటల పాటు సాగిన విచారణ. శ్రీవారి లడ్డూ తయారీ కల్తీ నెయ్యి సరఫరా కేసులో తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఈవో ఏవి ధర్మారెడ్డిని రెండో రోజు బుధవారం ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రశ్నించింది. ఉదయం 8:55 గంటలకు అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో సిట్ కార్యాలయానికి చేరుకున్న ధర్మారెడ్డి మధ్యాహ్న భోజనానికి బయటకు రాలేదు. హోటల్ నుంచి ఆహారం తెప్పించుకున్నారు. తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు విచారణ సాగింది. దాదాపు 7.5 గంటల పాటు ధర్మారెడ్డిని అధికారులు విచారించారన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే తప్పు చేశాను మన్నించండి అంటూ ఏబి వెంకటేశ్వరరావు, జాస్తి కృష్ణకిషోర్లకు ప్రవీణ్ ప్రకాష్ బహిరంగ క్షమాపణ. ఇన్స్టా రీల్ విడుదల చేసిన మాజీ ఐఏఎస్ అధికారి. జగన్ ప్రభుత్వం కక్ష సాధింపుతో తీవ్ర ఇబ్బందులకు గురైన విశ్రాంత ఐపీఎస్ అధికారులు ఏబి వెంకటేశ్వరరావు, జాస్తి కృష్ణకిషోర్లకు మాజీ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ బహిరంగ క్షమాపణ చెప్పారు. తాను వ్యవహరించిన విధానం వల్ల వారు అంతులేని మానసిక వేదనకు గురయ్యారని, వారికి వారి కుటుంబ సభ్యులకు వ్యక్తిగతంగా సామాజికంగా తీవ్ర నష్టం జరిగిందని ఆయన పేర్కొన్నారు. వాళ్ళిద్దరినీ ఇప్పటికీ ఫోన్లో క్షమాపణ కోరాను, కానీ అది సరిపోదు. వారికి బహిరంగ క్షమాపణ చెప్పడం ద్వారా నా అంతరాత్మను శుద్ధి చేసుకుంటున్నాను. దీనిలో నా స్వార్థం కూడా ఉందని తెలిపారు. ఈ మేరకు ఆయన నేను చేసిన తప్పేంటంటే ఒక ఇన్స్టాలో రీల్ని విడుదల చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే 7 గురుకులాల కథ సుఖాంతం. బీసీ విద్యార్థుల అవస్థలకు చెక్, పనుల్లో వేగం పెంచిన ప్రభుత్వం. త్వరలో అందుబాటులోకి ఒకరిద్దరు కాదు 500 నుంచి 700 మంది చొప్పున విద్యార్థులుండే బీసీ గురుకులాలని అవి సరిపడా తరగతి గదులు, సరైన వసతి లేక పిల్లలు ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నారు. సమస్య పరిష్కారం కూడా ప్రభుత్వం నడుగట్టింది. సువిశాల తరగతి గదులు, సకల సదుపాయాలు, వసతి గృహం, చూడచక్కని ఆట స్థలం, వర్షం పడినా ఇబ్బంది లేకుండా అంతర్గత రహదారులు, ఇలా అన్ని వస్తువులతో కూడిన భవన సముదాయాన్ని త్వరలో అందుబాటులోకి తెచ్చే చర్యలు చేపట్టింది. శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ, గుండుమల, అనంతపురం జిల్లా రొడ్డం, గొనిబావి, నంద్యాల జిల్లా డోన్, బేతంచెర్ల, వైఎస్ఆర్ కడప జిల్లా తొందూరులో గురుకులాలకు 60 కోట్లు మంజూరు చేసి 28 కోట్లు విడుదల చేసి త్వరితగతిన పనులు చేపట్టాలని నిర్దేశించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. గుడిబండ, గుండుమల, గొనిబావి గురుకులాలను 16-17 అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మంజూరు చేసింది. నిధులు కేటాయించి పనులు చేపట్టింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేపట్టిన కక్షతో విద్యార్థుల అవస్థలను పట్టించుకోకుండా గురుకులాల పనులు నిలిపేసింది. ₹1 కూడా కేటాయించకుండా 5 ఏళ్లు కాలయాపన చేసింది. 1920లో మంజూరు చేసిన రొడ్డం గురుకులాన్ని పూర్తి చేయలేదు. డోన్, బేతంచెర్ల, పులివెందుల నియోజకవర్గం తొండూరులో బీసీ గురుకులాల నిర్మాణ పనులు చేపట్టిన అది అరకొరే. ఇప్పుడు వీటన్నింటినీ పూర్తి చేసే బాధ్యతను కూడా ప్రభుత్వం తీసుకుంది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే భద్రతను రెట్టింపు చేయండి. అంతర్జాతీయ విమానాశ్రయాలకు పౌర విమానయాన భద్రతా విభాగం మార్గదర్శకాలు. ఢిల్లీ పేలుడు దుర్ఘటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలకు కేంద్ర పౌర విమానయాన భద్రతా విభాగం మార్గదర్శకాలు జారీ చేస్తే ఎయిర్ ఇండియా, ఇండిగో, ఇతర విమానయాన సంస్థల విమానాల్లో భద్రతను పర్యవేక్షించాలని స్పష్టం చేసింది. ఉగ్రచర్యలకు పాల్పడే వ్యక్తులు, హానికరమైన రసాయన పదార్థాలు, విషపూరితమైన వస్తువులు, ఐఈడి వంటి పేలుడు పదార్థాలు వేరువేరుగా తరలించే అవకాశాలు ఉన్న దృష్ట్యా ప్రతి కార్గో కన్సైన్మెంట్ సెన్సర్లతో పరీక్షించడమే కాకుండా భౌతికంగా పరిశీలించాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. అపరిచితులు, అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు ప్రయాణికులు గమనిస్తే వాళ్ళు విమానాశ్రయ అధికారులకు సమాచారం ఇచ్చేలా చర్యలు చేపట్టాలని తెలిపింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే మొహియుద్దీన్ నివాసంలో ఏటీఎస్ సోదాలు. రైసిన్ తయారీకి ఉపయోగించిన ముడి పదార్థాల స్వాధీనం. హైదరాబాద్ కేంద్రంగా బయటపడ్డ ఉగ్రకుట్ర కేసులో గుజరాత్ ఏటీఎస్ సోదాలు నిర్వహించింది. బుధవారం తెల్లవారుజాము 2 గంటల సమయంలో రాజేంద్ర నగర్లోని ఫోర్ట్ వ్యూ కాలనీ 5గురితో కూడిన ప్రత్యేక బృందం వచ్చింది. ప్రధాన నిందితుడు డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ నివాసాల 1.5 పైగా సోదాలు నిర్వహించింది. గుర్తు తెలియని రసాయనం, రైసిన్ విష పదార్థం తయారీకి ఉపయోగించిన ముడి పదార్థాలు, కోల్డ్ ప్రైస్ మిషన్, కంప్యూటర్ పుస్తకాలు, పేపర్లు స్వాధీనం చేసుకుని తనిఖీలకు వస్తున్నట్టు రాజేంద్ర నగర్ పోలీసులకు సమాచారం ఇచ్చిన లోపలికి తీసుకెళ్లేదు. ఇదే కేసులో మరో 2 నిందితులు యూపీకి చెందిన ఆజాద్ సులేమాన్, షేక్ మహమ్మద్ సుహేల్ సలీం ఖాన్ ఇళ్లలోని ఏటీఎస్ పోలీసులు సోదాలు నిర్వహించారు. మొహియుద్దీన్ ఇంట్లో స్వాధీనం చేసుకున్న రసాయనం ఏంటో నిర్ధారించలేదు. దీన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించబోతున్నారు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి కట్టలు తెగిన ప్రజాగ్రహం అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ నిరసన ర్యాలీలు. స్వచ్ఛందంగా వేలాదిగా కథలు వచ్చిన విద్యార్థులు, తల్లిదండ్రులు, మేధావులు, ప్రజా సంఘాల నేతలు 17 నెలల్లో చేసిన 2.5 లక్షల కోట్ల అప్పులు కేవలం 5,000 కోట్లు వీటి కోసం ఖర్చు చేయలేరా? పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం అందకుండా చేస్తారా? పేద విద్యార్థులకి వైద్య విద్యను దూరం చేస్తారా? తక్షణమే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ విరమించుకుని ప్రభుత్వ రంగంలో నిర్మించాలి. ప్రజాగ్రహ జ్వాలలో చంద్రబాబు సర్కార్ కొట్టుకుపోతుందంటూ నినాదాలు. తరలివచ్చిన వారితో కలిసి అధికారులకు డిమాండ్ పత్రాలు అందజేసిన వైఎస్ఆర్సీపీ నేతలు, పోలీసుల నోటీసులు, బెదిరింపులకు ఏమాత్రం లొంగకుండా వైఎస్ఆర్సీపీ నేతలతో కలిసి కథం తొక్కిన జనం. ప్రభుత్వంపై వెల్లువెత్తిన ప్రజా వ్యతిరేకతకు నిరసన ర్యాలీలు మరోసారి అద్దం పట్టాయి అంటున్న రాజకీయ పరిశీలకులు అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇది ప్రజా విజయం అంటూ
నియోజకవర్గాల నిరసన ర్యాలీలకు విశేష స్పందన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వై జగన్. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజలు చారిత్రాత్మక ఉద్యమం, విద్య, వైద్య వ్యవస్థలను కాపాడుకోవాలన్న వారి సంకల్పానికి నిదర్శనం. ప్రజలు తమ ఆగ్రహాన్ని, ఆవేదనను స్పష్టంగా వ్యక్తపరిచారు. స్వలాభం కోసం కాకుండా సమాజ భవిష్యత్తు కోసం నిలబడ్డారు. అడ్డంకులు ఎదురైనా ఎక్కడా ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. ఇది రాష్ట్రంలో ప్రజాస్వామ్య స్ఫూర్తికి అద్దం పట్టింది. చంద్రబాబు ఎక్కడైనా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ ర్యాలీలు విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలంటూ జగన్ స్టేట్మెంట్ హైలైట్ చేశారు. జగన్ ప్రభుత్వం కట్టిన ఇళ్లకు బాబు కలరింగ్. పేదలందరికీ స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తామని మేనిఫెస్టోలో హామీ. 17 నెలల్లో గజం స్థలం, ఒక్క ఇల్లు మంజూరు చేయని చంద్రబాబు. నాడు నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకం కింద 31.19 లక్షల పేదింటి మహిళలకు ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇచ్చిన వైఎస్ జగన్. వాటిలో 19 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం మొదలు. వీటికి 2.6 లక్షలు టిట్కో ఇళ్లు అదనం. వైఎస్ఆర్సీ ప్రభుత్వం దిగిపోయిన నాటికి 9 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తి. దాదాపు నిర్మాణం పూర్తయిన దశలో మరో 2 లక్షలకు పైగా ఇళ్లు. మిగిలిన వివిధ దశల్లో వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్మించిన వాటిలో చంద్రబాబు క్రెడిట్ చోరీ. గత ప్రభుత్వం నిర్మించిన ఇళ్లకు స్టేట్ అప్డేట్ చేసి 3 లక్షల ఇళ్లు కట్టేశామని చంద్రబాబు గొప్పలు. ఆఖరికి సీఎం చంద్రబాబు నుంచి తాళాలు అందుకున్న వారికి ఇళ్లు మంజూరైన జగన్ ప్రభుత్వంలోనే ఆ స్థలాలు శవాలు పూడ్చడానికి సరిపోతాయని పేదల మనోభావాల మీద దెబ్బకొట్టిన బాబు నేడు అవే ఇళ్లను నిస్సిగ్గుగా తన ఖాతాలో వేసుకోవడానికి వెంపర్లాడుతున్న సీఎం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే బీసీ హాస్టల్ విద్యార్థికి స్క్రబ్ టైఫస్ వ్యాధి. విశాఖ కేజీహెచ్లో చికిత్స. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలంలో ఘటన. నల్లులు వంటి కీటకాలతో ఇవి సోకుతాయన్న వైద్యాధికారి అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే కేజీహెచ్లో వైద్యం అందక గిరిజన పసికందు మృతి. వైద్యుల నిర్లక్ష్యంపై తల్లిదండ్రుల ఆందోళన. ఆసుపత్రిలో పిల్లల వార్డు వద్ద బైఠాయింపు. విచారణ చేస్తున్న సిఎస్ఆర్ఎంఓ డాక్టర్ శ్రీహరి అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డికి మళ్లీ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు. 21వ తేదీన అసెంబ్లీ కమిటీ హాల్లో హాజరు కావాలని సమాధానం. కొనసాగుతున్న చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు. ప్రభుత్వ వైఫల్యాలను ఎంటగడుతోంది. సాక్షిపై కత్తిగట్టిన వైనం. జర్నలిస్టు ప్రజా సంఘాల నుంచి నిరసన వెల్లువెత్తుతున్న ఆగని వేధింపులు. సాక్షిపై చంద్రబాబు సర్కార్ కత్తిగట్టింది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతోందని కక్ష సాధిస్తోంది. కేసులు, నోటీసుల పరంపరను కొనసాగిస్తోంది. ఎలాగైనా సాక్షి గొంతు నొక్కాలని శతవిధాలు యత్నిస్తోంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల శిక్షణ సదస్సు రద్దు. దానికి సంబంధించిన లోటుపాట్లపై గతంలో సాక్షి పత్రిక రాసిన కథనంపై ఎడిటర్ ఆర్ ధనుంజయ రెడ్డి చీఫ్ రిపోర్టర్కి శాసనసభ వ్యవహారాల కార్యదర్శి సభావలంగా నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై సాక్షి ఎడిటర్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే అన్నటువంటిది హైలైట్ చేశారు. ప్రతి ముమ్మాటికి ఉగ్రదాడి అంటూ ఢిల్లీ పేలుడు ఘటనను తీవ్రంగా ఖండించిన కేంద్ర మంత్రివర్గం. పౌరుల మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తూ తీర్మానం. ప్రధాని మోడీ నేతృత్వంలో సమావేశమైన కేబినెట్. విచారణ వేగవంతం చేయాలని దర్యాప్తు సంస్థలకు ఆదేశం. పరిస్థితులను ఉన్నత స్థాయిలో సమీక్షిస్తున్నట్టు వెల్లడి. ఉగ్రవాదాన్ని సహించే ప్రసక్తే లేదని స్పష్టీకరణ. దేశ ప్రజల రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్టు ఉద్ఘాటన అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ప్రైవేట్ అంటే పిచ్చి ప్రేమ. కేంద్ర సంస్థలకు ఎకరం 4.1 కోట్లు, ప్రైవేట్ సంస్థలకు ఎకరం 50 లక్షలు. రాజధానిలో భూ కేటాయింపులో చంద్రబాబు సర్కార్ తీరిది. రహేజాక్ విశాఖలో ఎకరం 99 పైసలకి 27 ఎకరాల కేటాయింపు. రిలయన్స్కి ఎకరం 40 లక్షలు చొప్పున. అనకాపల్లిలో 30 ఎకరాలు. పలు కంపెనీలకు భూములు, ప్రోత్సాహకాలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు దారి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే భక్తుల మనోభావాలు దెబ్బతీయద్దు. టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి. అవాస్తవాలు ప్రసారాలు చేసి శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీయద్దని టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి మీడియా ప్రతినిధులకు సూచించారు. విచారణలో ఒకటి జరిగితే కొన్ని ప్రసార మాధ్యమాలు మరొకటి ప్రచురించడం సరికాదన్నారు. అవాస్తవాల ప్రసారం అలవాటు చేసుకుని కొన్ని మీడియాలు పనిగట్టుకుని ఇలా చేయడం చాలా దారుణం అన్నారు. సిట్ అధికారుల విచారణకు తాను పూర్తి స్థాయిలో సహకరించాను. విచారణ బృందం అడిగిన అన్ని ప్రశ్నలకు సవివరంగా సమాధానం చెప్పానని తెలిపారు. గతంలో టీటీడీలో బాధ్యతలు నిర్వర్తించిన అందరు అధికారులు ప్రశ్నించడంలో భాగంగానే తన్ను కూడా విచారించారన్నారు. టీటీడీ నెయ్యి వ్యవహారంపై సిబిఐ విచారణలో భాగంగా డీఐజీ మురళీలంబ, ఏఎస్పీ వెంకట్రావు బుధవారం 2వ రోజు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ సిట్ కార్యాలయంలో ధర్మారెడ్డిని విచారించారు. విచారణ అనంతరం బయటకు వచ్చిన ధర్మారెడ్డి మేరకు పత్రికా ప్రకటన విడుదల చేశారు. విచారణ సమయంలో దర్యాప్తు అధికారులు పదే అవే ప్రశ్నలు గుచ్చుగుచ్చి అడిగినప్పటికీ ధర్మారెడ్డి సూటిగా సమాధానాలు ఇచ్చిన సమాచారం. కల్తీ జరగకుండా ఏదో జరిగిపోయిందని అసత్య ప్రచారం చేశారని ధర్మారెడ్డి స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. టీటీడీలో జరిగే కొనుగోలుపై సిట్ అధికారులు పలు ప్రశ్నలు సంధించారని సమాచారం. పర్చేసింగ్ కమిటీ నిబంధనలు ఏంటి? టెండర్ ఎలా ఖరారు చేస్తారు? టీటీడీ బోర్డు పర్చేజ్ కమిటీ నియమిస్తుంది కదా, అందులో వ్యక్తులకు ప్రమేయం ఉందా? తక్కువ కోట్ చేస్తే తీసుకోవాలని నియమం ఉందా? పర్చేజ్ కమిటీ సభ్యులందరూ కలిసి కొనుగోలు చేయాలా? కమిటీలో ఒక్కరి నిర్ణయం తీసుకుని అందరూ కొనుగోలు చేయొచ్చు అనే ప్రశ్నలు సంధించారని తెలుస్తోంది. ల్యాబొరేటరీ తనిఖీలు ఈవో స్థాయివి కావని, ప్రతిదానికి ఒక వ్యవస్థ ఉందని, దాని ప్రకారమే టీటీడీ పనిచేస్తుంది ధర్మారెడ్డి పేర్కొన్నట్టు సమాచారం. ఒకవేళ ఏదైనా జరిగి ఉంటే తమ దృష్టికి వచ్చేదని, అప్పుడు దానిపై చర్యలు తీసుకునే వాళ్ళని స్పష్టం చేసినట్టు సమాచారం. టీటీడీ చరిత్రలో ఎప్పుడు ఎక్కువ కోట్ చేసిన వ్యక్తులకి టెండర్ కేటాయించలేదని ధర్మారెడ్డి స్పష్టం చేశారు. ఏ ప్రభుత్వాల అధికారంలోనూ తక్కువ ధరకు టెండర్లు వేసిన వారికే టీటీడీ కేటాయించడం ఆనవాయితీగా వస్తుందని, గత టెండర్లు పరిశీలిస్తే విషయం స్పష్టంగా బోధపడుతుందని విచారణ అధికారులకు ధర్మారెడ్డి స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తోంది. సిబిఐ నేతృత్వంలో సిట్ విచారణ జరిగింది ఒక పాటు అయితే, ఎల్లో మీడియా దుష్ప్రచారంతో ప్రజలను తప్పుదారి పట్టిస్తుంది. విచారణ అధికారులు తమకు పోసగుచ్చి చెప్పినట్టుగా అబద్ధాలను ప్రచారం చేస్తోంది. బుధవారం విచారణకు హాజరైన టీటీడీ మాజీ ఓ ధర్మారెడ్డి అనివార్య కారణాల వల్ల భోజనానికి బయటకు రాలేకపోయారు. దీంతో టీవీ5, ఏబిఎన్
దీన్ని వక్రీకరిస్తూ అబద్ధాలకు తెగబడ్డే మధ్యాహ్నం 1 గంట సమయంలో ధర్మారెడ్డి అప్రూవర్గా మారారని టీవీ5 దుష్ప్రచారానికి తెరదీసింది. వెంటనే ఏబిఎన్ సైతం తానేం తక్కువ లేదంటే ఆ విష ప్రచారాన్ని అందుకుంది అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే 3 నెలలుగా జీతాలు లేవు, ఎలా బతకాలి, మంచినీటి ల్యాబులు ఉద్యోగుల ఆందోళన, చంద్రబాబు సర్కార్లు వీరు రోడ్డుకి ఎక్కడం ఇది 3వసారి. 3 నెలలుగా వేతనాలు ఇవ్వలేదని నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించి ఆర్డబ్ల్యూఎస్ ల్యాబులు ఉద్యోగులు ఆందోళన బాటపట్టారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సీ ఆఫీస్ ఎదుట బుధవారం ఆందోళన చేశారు. జీతాలు ఇవ్వకపోతే తాము ఎలా బతకాలంటే ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్డబ్ల్యూఎస్ పరిధిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 112 నీటి నాణ్యత ల్యాబుల్లో 526 మంది పనిచేస్తున్నారు. ఏడాది ఆగస్టు నుంచి జీతాలు చెల్లించలేదని ఆందోళన పాల్గొన్న ఉద్యోగులు తెలిపారు. ప్రస్తుతం థర్డ్ పార్టీ ఏజెన్సీ ఆధ్వర్యంలో తాము అవుట్సోర్సింగ్ విధానంలో కొనసాగుతున్న గతంలో 3 ఏళ్లకు ఒకసారి లేదంటే ఏడాదికి ఒకసారి ఉద్యోగం పొడిగించేవారని, చంద్రబాబు సర్కార్ ప్రతి 3 నెలలకు ఒకసారి పొడిగించే పరిస్థితి తీసుకొచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాది ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు మాత్రమే తమ ఉద్యోగాలను పొడిగిస్తూ నెల మొదటి వారంలో ఉత్తర్వులు ఇచ్చారని తర్వాత తెలిపారు. 20 ఏళ్లుగా పనిచేస్తున్న తమకు జీతం పెంచాలని, నెల నెల చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సీ గాయత్రీదేవికి వింతపత్రం ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ఆఫీస్కి ముందు 2 సార్లు ఆందోళన చేసినా కూడా ఫలితం దక్కలేదు అన్నటువంటిది ఇక్కడ వాళ్ళు మాట్లాడింది హైలైట్ చేశారు. అయితే వైద్య బేరీపై పోలీసుల జులుం తగదు, శాంతియుత ర్యాలీలపై అణచివేత ధోరణ, ప్రజా వ్యతిరేక చర్యలు చేపడుతున్న చంద్రబాబు సర్కార్పై పోరాటం ఉధృతం చేస్తాం. శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ధ్వజం. ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటీకరణ నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు వైఎస్ఆర్సీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం చేపట్టిన శాంతియుత ర్యాలీలపై పోలీసుల అణచివేత ధోరణ సరికాదని శాసనమండలి ప్రతిపక్ష నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. బుధవారం విజయనగరంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ చేపట్టిన ర్యాలీల్లో విద్యావంతులు, మేధావులు, విద్యార్థులు స్వచ్ఛందంగా పాల్గొన్నారన్నారు. శాంతియుత పద్ధతిలో చేపట్టినటువంటి నిరసన ర్యాలీలపై రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు అణచివేత ధోరణి ప్రదర్శించారని మండిపడ్డారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాల్సిందే, ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో వేధింపుల పర్వం, ముంబై వ్యాపారాన్ని వేధిస్తున్న సిట్, వారం రోజులుగా అక్రమ నిర్బంధం, మద్యం విధానంపై అక్రమ కేసులో ప్రభుత్వ పెద్దల సూచన మేరకు సిట్ అధికారులు వేధింపుల పర్వం కొనసాగిస్తున్నారు. వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో జరగని కుంభకోణం జరిగినట్టుగా చూపించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తూ అడ్డదారులు తొక్కుతున్నారు. ఈ అక్రమ కేసు దర్యాప్తు పేరిట మొదటి నుంచి కొనసాగిస్తున్న అబద్ధపు వాంగ్మూలాల కుట్రకు మరింత పదును పెడుతున్నారు. ముంబైకి చెందిన ఓ వ్యాపారిని సిట్ అధికారులు వారం రోజులుగా అక్రమంగా నిర్బంధించడం ఇందుకు తాజా నిదర్శనం. ప్రైవేట్ బ్యాంకింగ్ రంగానికి చెందిన ఆయన్ని సిట్ అధికారులు వారం రోజుల క్రితం గోవాల అదుపులో తీసుకున్నట్టు సమాచారం. అక్కడ నుండి ముంబైకి తీసుకెళ్లి విచారిస్తున్నారు. ఆయన ఆఫీసులో తనిఖీలు చేయగా ఎటువంటి ఆధారం లభించలేదని సమాచారం అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే నాడు ఉద్యోగాల విప్లవం, నేడు అడుగున మోసం. 2019-24 మధ్య వైఎస్ జగన్ ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు 6,26,116, పరిశ్రమల్లో 24,68,146 మందికి ఉద్యోగాల కల్పన, విద్యాశాఖలో 21,608 ఉద్యోగాల భర్తీకి చర్యలు, 2024లో 6,100 పోస్టులతో నోటిఫికేషన్ రద్దు చేసిన చంద్రబాబు సర్కార్, తొలి సంతకంతో డిఎస్సీ ప్రకటించి ఏడాదిన్నర కాలయాపన చేసిన చంద్రబాబు, ఇతర ఉద్యోగాల కల్పన ఊసే లేదు అంటూ బాబు జమానాలో ఉద్యోగాలు లేవన్నటువంటి కోణాన్ని హైలైట్ చేసే ప్రయత్నం చేసింది సాక్షి. లేకపోతే ఆంధ్రజ్యోతి కల్తీలో కీలక పాత్రధారి వైవి సుబ్బారెడ్డి అంటూ ఒక్కొక్కటిగా బయటపడుతున్న ఆధారాలు, టీటీడీకి నెయ్యి సరఫరా నిబంధనలు 2020లో ఆయన హయాంలోనే మార్పులు, అస్మదీయ కంపెనీల కోసం అర్హతల సడలింపు, పాల సేకరణ, నెయ్యి ప్రాసెసింగ్ కెపాసిటీలో కీలకమైన 2 నిబంధనల తొలగింపు, డైరీ టర్న్ ఓవర్ 250 నుంచి 150 కోట్లకు, ఎక్స్పర్ట్ కమిటీ పేరుతో మార్చేసిన రంగంలోకి అనామక డైరీలు, కల్తీ నెయ్యితో శ్రీవారి ప్రసాదం అపవిత్రం, ఈవో సింగాల్ మౌనముద్ర అంటూ తిరుమల వెంకన్న లడ్డు ప్రసాదం కల్తీ పాపంలో కీలక పాత్ర టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిదే. ఆయన పాత్రకు సంబంధించిన ఆధారాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. సుబ్బారెడ్డి పిఏ ఖాతాలో కోట్లాది రూపాయలు జమ అయిన విషయం వెలుగులోకి రాగా 2020లో అప్పట్లో ఆయనే మార్చారు అన్నటువంటి కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. అట్లాగే చైర్మన్ ఒత్తిడి తెచ్చారు అన్నటువంటి. ఇంతకీ అదే సింగాల్ ఇప్పుడు మళ్ళీ ఈవో. అక్కడ నిబంధనల ప్రకారం జరిగిందా లేదా అనడానికి సాక్ష్యం అదే అనమాట. 2029 కల్లా ప్రతి పేదవాడికి సొంత ఇల్లు, వచ్చే ఉగాదికి 5.9 లక్షల గృహప్రవేశాలు ముఖ్యమంత్రి, ఉమ్మడి కుటుంబాలను ప్రోత్సహిస్తా, పెద్దలు పిల్లలు ఒక ఉమ్మడిగా ఇల్లు, బీసీ ఎస్సీ ఎస్టీలకు ముస్లింలకు అదనంగా 50,000. గత ప్రభుత్వం ఇళ్ల పథకాన్ని నిర్వీర్యం చేసింది, గృహ నిర్మాణ రంగాన్ని కుక్కలు చింపిన విస్తరి చేసింది, 4.73 లక్షల ఇళ్లను రద్దు చేసింది, 2.73 లక్షల మందికి 900 కోట్లు చెల్లించలేదు. ఇప్పుడు నిధుల సమస్య ఉన్నా మేము 3 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేశాం, ఇవాళ గృహప్రవేశాలు చేసాం, ప్రతి ఇంట్లోనూ పారిశ్రామికవేత్త రావాలి సీఎం చంద్రబాబు. అన్నమయ్య జిల్లా చిన్నమండలంలో ప్రజావేదిక సభ అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే టర్కీ నుంచి కుట్ర, ఆపరేషన్ సింధూర్ దెబ్బతో పాక్ నుంచి టర్కీకి మకాం మార్చుకుని జైషే మహమ్మద్ సంస్థ, ఫరీదాబాద్ ఉగ్రవాదులకు అక్కడి నుంచి ఆదేశాలు, భారత్లో ఒకేసారి 200 పేలుళ్ల కుట్ర, గత దీపావళిలోనికే అమలు చేయాలని ప్లాన్, అది తప్పడంతో డిసెంబర్ 6న దాడికి పన్నాగం, అది ఒమర్ నబీ జరపాలని నిర్ణయం, సహచరులు దొరికిపోవడంతో ఎర్రకోట వద్ద ఆత్మాహుతి దాడి, పోలీసుల అదుపులో ఉన్న డాక్టర్ ముజిమ్మిల్ వెల్లడి, పరారీలో మరో ఉగ్ర వైద్యుడు, ఉగ్రఘాతుకమే ఈ పిరికి పంద దాడికి ఉగ్రఘాతుకమే అని డిసైడ్ అయ్యింది, ఈ పిరికి పంద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామంటే కేంద్ర కేబినెట్ తీర్మానం హైలైట్ చేశారు. ఇకపోతే గ్లోబల్ ట్రేడ్ గేట్వేగా విశాఖ,
ఇన్వెస్ట్ ఇన్ ఏపీ నినాదంతో రేపటి నుంచి భాగస్వామి సదస్సు. విశాఖపట్నాన్ని గ్లోబల్ ట్రేడ్ గేట్వేగా మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇన్వెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనే నినాదంతో ప్రపంచ దృష్టిని ఆకర్షించడానికి కృషి చేస్తోంది. సిఐతో కలిపి 30వ పెట్టుబడిదారుల భాగస్వామి సదస్సు 2025 శుక్ర-శనివారాలు విశాఖలో నిర్వహిస్తోంది. పార్ట్నర్స్ ఇన్ ప్రోగ్రెస్ ఇండియాస్ రోడ్ మ్యాప్ టు వికసిత్ భారత్ అనే థీమ్తో 14-15 తేదీలో జరిపే సదస్సుకి ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కాలేజ్ మైదానంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ, ఆటోమొబైల్, అంతరిక్షం, రక్షణ, పర్యాటక రంగాలు భారీ పెట్టుబడులు రాబోతున్నాయి. ఈ దేశాల నుంచి 100 మందికి పైగా ప్రతినిధులు వస్తున్నారు. వాళ్ళతో 30కి పైగా అవగాహన ఒప్పందాలను ప్రభుత్వం చేసుకోబోతుంది అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో 7,500 కోట్ల పెట్టుబడులు. విశాఖ సదస్సులో ఎంబోయూలు. జాబితాలో మోండలైజ్, పతంజలి, జైన్ ఇరిగేషన్ సంస్థలు. 5 ఏళ్లలో ఈ రంగంలో 1,30,000 కోట్ల పెట్టుబడులు, 3 లక్షల ఉద్యోగాలు, ఏడాదిన్నరలోనే 16,000 కోట్ల పెట్టుబడులు రాక అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపై నమో అంటే నాయుడు మోడీ అంటూ ఆంధ్రప్రదేశ్లో ఇకపై నమో అంటే నాయుడు అండ్ మోడీ ఇద్దరు సమర్థ నేతల నేతృత్వంలో రాష్ట్రంలో డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ అభివృద్ధి దిశగా పరుగులు తీస్తోందని మంత్రి లోకేష్ పేర్కొన్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.